బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ ప్రయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ను ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తరలించారు. ఎయిర్ ఇండియా విమానంలో శ్రీనివాస్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి పైన అయితే విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి చేసినటువంటి శ్రీనివాస్ను కాసేపటి క్రితమే హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అయితే విశాఖలో ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు విశాఖ ఎయిర్పోర్ట్లో కేసు రీకన్స్ట్రక్షన్ పూర్తిగా కూడా ఎన్ఐఏ అధికారులు చేశారు. అయితే ఈ కేసును ఎన్ఐఏ అధికారులకు బదిలీ చేశాక ఎన్ఐఏ అధికారులు 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అనంతరం ఈ రెండో రోజు పూర్తిగా కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో కేసును మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే నిందితుడు శ్రీనివాసరావు ఉన్నాడో అతన్ని దగ్గరగా తీసుకొని ఆ రోజు ఏం జరిగింది, ఎలా వచ్చాడు లోపలికి, అతను తీసుకొచ్చినటువంటి కత్తి ఎలా వచ్చింది, కేసు ఎప్పుడైతే అతను హత్యాయత్నం చేయాలనుకున్నాడో ఆ ముందు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశాడో, అతను ఎవరెవరితో కాల్స్ మాట్లాడనేది కూడా పూర్తిగా ఎన్ఐఏ అధికారులు కేసును మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ రోజు ఏ విధంగా ఈ దాడి మొత్తం కూడా వైఎస్ జగన్ పైన ఏ విధంగా దాడి జరిగింది అనేది కూడా పూర్తిగా ఎన్ఐఏ అధికారులు విశాఖ ఎయిర్పోర్ట్లో మొత్తం కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో అక్కడ కేసు రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే ప్రస్తుతం మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయానికి శ్రీనివాసరావును తీసుకొచ్చారు. ఇక్కడ మరో 2 రోజుల పాటు ఇక్కడ కేసు ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఏదైతే శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి అడ్వకేట్ సమక్షంలో ఇక్కడ కేసు విచారణ అయితే జరగనుంది. పూర్తిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైతే కుట్రదారులు ఉన్నారు, ఈ దాడికి ఎవరెవరు వెనకాల ఉన్నారనేది కూడా పూర్తిగా శ్రీనివాసరావు నుంచి రాబట్టే ప్రయత్నం అయితే ఎన్ఐఏ అధికారులు చేస్తున్నారు. పూర్తిగా ఈ 7 రోజుల కస్టడీలో భాగంగా 2 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగింది. అయితే 3వ రోజు రేపటి నుంచి కూడా విచారణ ఇక్కడ జరగనుంది. పూర్తిగా దానికి కుట్రదారులు ఎవరు, అలాగే ఏదైతే ఆ తర్వాత వెలువడినటువంటి ఫ్లెక్సీలు, అందులో ఉన్నటువంటి ఏదైతే ఆ గరుడ బొమ్మలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఈయనకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని ఏదైతే ఆ రోజు ఈయన ఉద్యోగం చేస్తున్నారో ఆ ఎయిర్పోర్ట్ విశాఖ ఎయిర్పోర్ట్లోని ఆ ఓనర్ హర్షవర్ధన్ను, అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారో, దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం అయితే ఎన్ఐఏ అధికారులు చేస్తున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ ప్రస్తుతం మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో నిందితుడు శ్రీనివాసరావును ఇప్పుడే తీసుకొచ్చారు. ఇక్కడ రేపటి నుంచి కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అయితే కొనసాగుతుందని చెప్పి కూడా ఎన్ఐఏ అధికారుల నుండి మనకు వస్తున్నటువంటి సమాచారం. నరేష్, సాయి, అంటే మీరు చెప్తున్న ప్రకారం 2 రోజులు అక్కడ విచారణ చేస్తారని చెప్తున్నారు. తదుపరి ఎక్కడ తీసుకువెళ్తున్నారు? మీ దగ్గర సమాచారం ఉందా? ఎస్ నరేష్, ఏదైతే విజయవాడలోని సెషన్ కోర్టు ఏదైతే దీనిలో భాగంగా విశాఖకు ఎన్ఐఏకు అప్పగించిందో అప్పటి నుంచి కూడా నిందితుడు శ్రీనివాసరావును విశాఖ ఎయిర్పోర్ట్లో అక్కడ కేసు రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఎన్ఐఏ కార్యాలయంలో ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తిగా కూడా ఆయనకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో శ్రీనివాసరావు పైన అయితే సెక్షన్ 307 హత్యాయత్నం, అలాగే ఎన్ఐఏ యాక్ట్ సెక్షన్ 3A ఎన్ఐఏ యాక్ట్ కింద కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ కేసుల బట్టి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా అవుతుంది. అయితే దీని తర్వాత మళ్ళీ విజయవాడకి తీసుకెళ్తారా లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్తారా అనేది కూడా ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ సాయి కిరణ్. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ను విచారించారు అధికారులు. నేరానికి పాల్పడిన ప్రదేశంలో అతన్ని ప్రశ్నించారు. నిందితుడు పనిచేసిన క్యాంటీన్, కత్తిని భద్రపరిచిన ప్రదేశం, విఐపి లాంజ్ను అధికారులు పరిశీలించారు. దీనికి ముందు విశాఖ బక్కన్నపట్నం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో దాదాపు 3 గంటల పాటు శ్రీనివాస్ను ఎన్ఐఏ అధికారులు విచారించారు. దాడి వెనుక ఎవరున్నారు, దాడికి సహకరించిందెవరు అనే కోణంలో విచారణ సాగినట్టు తెలుస్తోంది.